పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు డబ్బుని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారని, యశస్విని రెడ్డి ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలకుర్తితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయవేరి యాత్రలో ఆయన ప్రసంగిస్తూ కర్ణాటకలో ప్రవేశపెట్టిన 5 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని, తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పాలకుర్తిలో గూండాగిరి దౌర్జన్యాలకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఒక సిపిఐ అభ్యర్థి 10కి 10 రేపు గెలవబోతున్నాం. ఇక్కడ కూడా మీ అందరి కష్టంతో, మీ అందరి శ్రమతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలవబోతున్నారు. కాబట్టి ఈ గుండాగిరి, ఈ దౌర్జన్యం, ఈ టక్కుటమారాలు ఇవన్నిటినీ మీరు అర్థం చేసుకొని రాబోయే 4-5 రోజుల్లో కష్టపడి సోదరీమణి యశస్విని రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే ఇంత మంచి క్యాండిడేట్ మీ నియోజకవర్గానికి గతంలో రాలే భవిష్యత్తులో కూడా వస్తారో లేదో నాకు తెలియదు. కాబట్టి ఇటువంటి అభ్యర్థిని కనుక గెలిపిస్తే ఈ నియోజకవర్గం మాయ మాటలతో కాకుండా, కల్లబల్లి మాటలతో కాకుండా చేతలతో మంచి అభివృద్ధి